हूं पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूं। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नाशिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। అందరం మంచిగా ఉండాలని నాగదేవతకు పాలు పోసి కోరుకుంటాను. మన శివసాయి దేవాలయం లోపల ప్రతి సంవత్సరం మాదిరిగా నాగుల పంచమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ నాగుల పంచమి విశేషం యావత్ హిందూ ప్రజలందరూ కూడా నాగదేవతను పూజిస్తుంటారు. అంటే నాగదేవతను పూజించినట్టయితే వారికి సంతానం కలగడం, తర్వాత అందరు ఆయురాగలతో ఉండడం, పాడి పంటలు ఉండడం, చాలా ఇది చరిత్ర ప్రకారంగా పెద్ద పెద్ద సిద్ధాంతులు కూడా చెప్తుంటారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివసాయి మందిరం లోపల కార్తీక పౌర్ణమి సందర్భం కానీ, మరియు అదేవిధంగా మన గురు పౌర్ణమి రోజున కానీ అన్ని కార్యక్రమాలు యథావిధిగా మంచిగా జరుగుతుంది. చాలా వేల సంఖ్య లోపల ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది షిరిడి క్షేత్రంలాగా దీన్ని అభివృద్ధి చేసినటువంటి ఆలయ కమిటీ మరి దేవాలయ సిబ్బంది వారు సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా మన ఆడపడుచులు ప్రతిరోజు వేసిందంటే వేకుందామని వేసి తొందరగా మనం నాగదేవతను దర్శించుకోవాలి, పాలు పోయాలి, అమ్మవారికి పూజలు చేసుకోవాలి అనే ఒక ఆతురత ఉంటుంది హిందువుల లోపల. ఇది చాలా పురాతనమైనటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఇటువంటి యొక్క కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొని అమ్మవారికి పాల్గొనడం, తర్వాత పూజలు చేసుకోవడం అది భక్తి శ్రద్ధతో జరుగుతున్నందుకు మరి వారికి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సు ఉండాలని, వారి యొక్క ఆయురాగ్యాలు బాగుండాలని, వారి యొక్క పశువు కుంకాలు కూడా 100 సంవత్సరాలు ఉండాలని, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని పెద్దలు చెప్తుంటారు. ఆ ఆడపడుచులకు, పిల్లలకు, చిన్నారులకు కూడా చదువులు బాగా రావాలి, మంచిగా ఉద్యోగాలు లభించాలి, కళ్యాణం కూడా మంచిగా జరగాలి అనేటువంటి ఆలోచనతో ఒక దృఢమైన సంకల్పం చేత అందరూ భక్తి శ్రద్ధతో పూజిస్తున్నారు. జై ఆకాంక్షలు. నా కొడుకు పెద్ద కొడుకు ప్రథమ పుత్రుడు బర్త్డే 34వ బర్త్డే 34 ఏళ్ళ ఉంది. ఇక్కడ ప్రసాదం పెంచడం జరుగుతుంది. అందరు భక్తులందరూ ఆహ్వానించగలరు. ఇది మా మనవాడి బర్త్డే. ఇక్కడ నాగరాజుని గుడపు నాగరాజుని 34 సంవత్సరం ప్రతిరోజు ఇక్కడ నాగపంచమి రోజు అన్నదానము మరియు ప్రసాదం చేస్తుంటాము. భక్తులందరూ వచ్చేసి దీన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాం.